సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆ వరద బాధితుల మీద కేసులు పెడతారు. వారికి సహాయం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తే మా మీద దాడి చేస్తారు. జర్నలిస్టుల మీద ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలో దాడులు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారు. అంటే మీరు ఇలా దబాయించులు, అక్రమ కేసులు, ఇతర పనులను పోలీసులకు చెప్పి నిజంగా పోలీసులు చేయాల్సిన పనిని పోలీసులు చేయనీయడం లేదు. ఇదే పోలీసులు కదా, ఇదే పోలీసులు దేశంలో తెలంగాణ పోలీసు అత్యుత్తమంగా తీర్చిదిద్దింది ఇదే పోలీసులు కదా. ఆ పోలీసులను మీరు పనిచేయనీయడం లేదు. పోలీసులను ఇతర కార్యక్రమాలకు వాడడం వల్ల ఇవాళ రాష్ట్రం యొక్క వ్యవస్థ దెబ్బతింటుంది, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఇంకా బాధ కలిగేటువంటి అంశం, నిన్న ఎన్కౌంటర్లు జరిగినాయి. నిన్న ఖమ్మం జిల్లా, భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఈరోజు పత్రికలో చూసాం. 6 చనిపోయినట్టుగా. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినాయా? నిన్న ఒక పెద్ద ఆయన చెప్తా ఉండే, దశాబ్ద కాలంలో ఒక్క బుల్లెట్ చప్పుడు కూడా వినిపించలేదు. ఎటుపోతుంది రాష్ట్రం? ఏం చెప్పింది ఎన్నికల ముందు? మాది ప్రజాస్వామ్యమని, ప్రజాపాలనని. ఇవాళ ఫేక్ ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కేసీఆర్ గారి హయాంలో ఫేక్ ఎన్కౌంటర్లు లేవు. కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ ఎన్కౌంటర్ల సంస్కృతి తెచ్చింది. ఇలా మేధావులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తా ఉన్నారు. పేరుకే ప్రజాపాలన, అంతా అక్రమాలే, అన్ని నిర్బంధాలే, అన్ని అక్రమ కేసులే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి జైనూర్లో గిరిజన మహిళ పైన జరిగిన హత్యాయత్నం గాని, హత్యాచార యత్నాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించాలని, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు, మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఇవాళ మహిళ హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో ఉంది. కనీసం వచ్చి చూడ్డానికి నీకు టైం దొరకడం లేదా? నువ్వు ఆడికి పోయి ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా. మరి ఒక గిరిజన మహిళ, ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా? మీరే హోంశాఖ మంత్రి, మరి మీరే ఈరోజు గిరిజన శాఖ మంత్రి, మరి మీరు కనీసం పట్టించుకోవడానికి సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మానవీయ పాలన అంటే ఇదేనా? కనీసం పరామర్శకు కూడా వాళ్ళు నోచుకోలేదా? ఇది ఏం పద్ధతి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సో ఈ యొక్క సంఘటనలు జరగకుండా ప్రభుత్వం స్పందించాలని, భవిష్యత్తులోనైనా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ పనులను వాళ్ళని చేసుకొని ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రైతుది మాట్లాడతావా? తర్వాత మాట్లాడతావా? నీకు విషయం అయితే ఉంటే మాట్లాడేస్తా.